హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సమ్మర్ కోసం మీ అందరికీ కూడా ఒక మంచి రెసిపీని చూపించాలని చెప్పేసి ఈ వీడియోనైతే షేర్ చేసేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి కోకోనట్ జ్యూస్ అనమాట. అయితే ఇలాంటి జ్యూస్ కాదండి, మంచి హెల్దీ జ్యూస్ అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, బాడీని ఇమీడియట్గా కూల్ చేసేస్తుంది అండ్ టమ్మీని ఫుల్ చేస్తుంది. అండ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. స్టవ్తో పనే ఉండదు. మరి హెల్దీగా, టేస్టీగా, యమ్మీగా ఉండే ఈ కోకోనట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక కొబ్బరి బోండాన్ని తీసుకోండి. కొబ్బరి బోండం మరీ లేతగా కాకుండా కొంచెం ముదిరిందైతే లోపల మీకు మీగడ లాంటి కొబ్బరి ఉంటుంది. సో అలాంటి దాంతో ఈ రెసిపీని మనం చేసుకుంటాం. ఫస్ట్ కొబ్బరి బొండంలో ఉండే నీళ్ళన్నీ కూడా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకుని ఇందులో ఉండే పల్లిచటి మెత్తటి మీగడ లాంటి కొబ్బరిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి అరకప్పు దాకా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇది బొండంలో కొబ్బరి కాదు, సపరేట్గా మనం కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాం కదా, ఆ కొబ్బరికాయలోని కొబ్బరి అనమాట. బ్లెండర్లోకి ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత మనం సపరేట్గా పెట్టుకున్న కొబ్బరి నీళ్ళని కూడా ఇందులో వేసేసేయండి. మెత్తగా పలుకు అనేది లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులోంచి కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి కాటన్ క్లాత్ పెట్టండి. ఇందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని వేసేసి ఫిల్టర్ చేసి పిప్పి మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసేయండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 3/4 కప్ దాకా కాచి చల్లారి పెట్టుకున్న చిల్లుడ్ మిల్క్, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ కనుక మీ దగ్గర లేకపోతే దీనికి బదులుగా పంచదార అయినా లేదా బెల్లం పొడి కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోండి. అండ్ నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్తో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం సిరప్ వేస్తున్నానండి, మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కోసం. ఇదేం లేదండి, బెల్లాన్ని కొద్దిగా వాటర్ని వేసి సిరప్లా తయారు చేసేసుకుని చల్లారాక ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కరిగిపోయి కలిసిపోయేంత వరకు ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసేయండి. అంతా కలిసిపోయాక ఇందులోకి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టెండర్ కోకోనట్ ఉంది కదా, బోండంలోంచి తీసుకున్న కొబ్బరి, ఆ కొబ్బరిని ఇందులో వేసేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నానపెట్టుకున్న సబ్జా గింజలు వేయండి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా నానపెట్టుకున్న ఆల్మండ్ గమ్మండి, బాదం పిసిన్ అంటారు, అలాగే గోంద్ కతీరా అని కూడా అంటారు వీటిని. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, వేసవి కాలంలో ఎక్కువగా వీటిని మనం బాడీని కూల్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీ దగ్గర బాదం పిసిన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, టేస్ట్లో మీకు ఏ మాత్రం డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం, పిస్తా, జీడిపప్పు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే సమ్మర్ కోసం మంచి హెల్దీ ఎనర్జీ సూపర్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు వాడాం కాబట్టి ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా చిల్గా కావాలి అంటే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సమ్మర్ కోసం ది బెస్ట్ డ్రింక్. బాగుంది కదా? మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వెంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.